జాతక రీత్యా మీకు ఏం జరగబోతుందంటే ఈ రోజున అనుకూల ప్రతికూల మిశ్రమ ఫలితాలైతే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఒక స్త్రీ ముఖ్యంగా ఫోన్ చేస్తోంది. ఊపిరాడనివ్వకుండా చేస్తుంది ఆ స్త్రీ. ఆమె ఎవరూ తెలిస్తే ముందు షాక్ అయినా ఆమె చేసిన పని తెలిస్తే ఖచ్చితంగా ఆందోళనకు గురి అవుతారు, విసుగు చెందుతారు మీరు. ఆ స్త్రీ ఎవరు, ఏమిటి, ఎందుకు చేస్తుంది, ఈ రోజున ఎటువంటి ఫలితాలు వారి వల్ల కలగబోతున్నాయి, ధనుస్సు రాశి జాతకుల జీవితంలో ఏం మార్పు రాబోతుంది అన్నీ కూడా సవివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం. ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రాశి యొక్క జాతక రేఖలు ఈ తిథిన వీరికి ఏ ఏ రంగాల్లో అభివృద్ధికరంగా ఉంది, అలాగే ఈ రోజున వీరికి ఏ ఏ రంగాల్లో మంచి జరగబోతుంది అనే పూర్తి అంశాలు కూడా ఒక్కొక్కటిగా ఈ వీడియోలో అయితే చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ రాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మా వీడియో చూస్తూ ఉన్నట్లయితే గనక మీరు మరింత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మాకు మరింత ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఈ తేదీ నుంచి ఒక స్త్రీ వల్ల వీరికి సమస్యలు ఉన్నాయి. మీరు వింటుంది నిజమేనండి. ఈ యొక్క సమస్యలు అయితే కలగబోతున్నాయి. ఎన్నో రోజుల నుంచి ఈ సమస్యలు కలగకుండా ఆగి ఉండొచ్చు. ఇదంతా భగవంతుని సంకల్పం. కానీ ఈ రోజున గ్రహ గోచర స్థితి మిమ్మల్ని ఆ స్త్రీ వల్ల ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వారి వల్ల మీరు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించడం అవసరమవుతుంది. అటువంటి వారి దగ్గర నుంచి మీరు దూరం కూడా కావచ్చు. ముఖ్యంగా మనం చూస్తే ఈ రాశి వారి యొక్క జాతక రేఖలో చూస్తే గనక ఎప్పుడూ కూడా మంచిగా మాట్లాడే నైజం, భగవంతుని ఆలోచనలు వీరిలో ఉన్నాయా అన్నట్లుగా ఎదుటి వారు వీరితో మాట్లాడితే తృప్తి పడతారు. చాలా వరకు కూడా వారి కష్టంలో వీరు ఆ కష్టాన్ని తీసేసినట్లు మాట్లాడతారు. కొండంత ధైర్యం ఉంది అనిపిస్తుంది వారు మీతో ఉంటే. ఈ రాశి జాతకుల యొక్క మాట, చేత, చూపు అన్నీ కూడా ఎంతో చక్కగా ఉంటాయి. మరింత ఆనందాన్ని ఇస్తాయి. దుఃఖంతో ఉన్నవారు వీరితో కూర్చొని 5 నిమిషాలు మాట్లాడితే వారి దుఃఖం దూరం కావడంలో ఏమాత్రమూ కూడా ఆశ్చర్యం లేదు. భగవంతుని ఆలోచనలు వీరిలో ఉంటాయి. ఎదుటి వారికి సాయం చేయడం, కష్టంలో అండగా నిలబడ్డం, వీరికి ఉన్నా లేకున్నా ఎదుటి వారిని తృప్తిగా చూసుకోవడం, కుటుంబ బంధాలు మోయడం, చిన్నప్పటి నుంచే బాధ్యతల్లో నలిగిపోయినా ఏమాత్రమూ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం వీరి సొంతం. మాట ఎక్కువగా మంచిగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మాత్రం వీరి మంచి మాటలతోనే గొడవలు తెచ్చుకుంటారు. ఎదుటి వారికి సాయం చేస్తారు. ఆ సహాయంలోనే వీరు నష్టపోతారు. ఎదుటి వారి విషయాల్లో తలదూరుస్తారు. అక్కడికి వెళ్లి వీరే ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టుకుంటారు. అయినా ఎప్పుడూ మారరు. ఎందుకంటే మారే స్వభావం వీరిది కాదు. వీరి యొక్క జీవితంలో ఎప్పటికైనా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా అందరూ మనవాళ్లే కదా, వారితోటి మనం స్నేహంగా ఉందాం. స్త్రీలైనా కానీ ఒక చెల్లిగా, అక్కగా, తల్లిలాగా భావిస్తుంటారు. కొంతమంది ఇష్టపడిన వారిని కూడా చాలా అభిమానంగా, విశ్వాసంగా చూస్తూ ఉంటారు. అయితే ఈ రాశిలో ఎంతో మందికి ఎంతో అంతర్గతమైన కొన్ని రహస్యాలు వీరిలో ఉంటాయి. ఎవ్వరికీ చెప్పుకోరు. కానీ ఒక స్త్రీ విషయానికి వచ్చేటప్పటికి ఏమిటంటే వీరికి తెలియకుండానే వీక్ అయిపోతూ ఉంటారు. బతుకు తెరువు పని విషయంలో కూడా వీరు చెప్పకూడదు, చెప్పాలి అనుకుంటారు. నమ్మిన వారికి చెప్పేస్తుంటారు. అలాంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే వీరికి ఎప్పుడూ కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మనవాళ్లే కదా, నమ్ముదాం, స్నేహం చేద్దాం, సహాయంగా ఉందాం అనుకుంటారు. అయినా కూడా ఎప్పుడూ కూడా నమ్మిన దాంట్లో కానీ, నమ్మిన వాటిలో కానీ, సహాయం చేసే దాంట్లో కానీ
ఎప్పుడూ కొన్ని చికాకులు, ఇబ్బందులు వస్తుంటాయి. అందులో ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ వల్ల ఈ రోజు నుండి కొద్దిగా చికాకైన పనులు జరగబోతున్నాయి. ఏమిటి అనేది చూస్తే గనుక కొద్దిగా మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కనిపించొచ్చు. ఈ రోజు సమయంలోని ఒక స్త్రీ వీరి గుట్టు తెలుసుకుని, వీరి అంతర్గతమైన విషయాలు తెలుసుకుని ఆవిడ గుప్పెట్లో పెట్టుకుని, అది స్త్రీ విషయం కావచ్చు, ధన విషయం కావచ్చు, కుటుంబ సంబంధిత విషయాలు కావచ్చు, లేదా కొన్ని అంతర్గతమైన కొన్ని అక్రమ సంబంధాలు కూడా అయ్యుండొచ్చు. అలాంటి విషయాల్లో ఆ స్త్రీ వీరి గురించి ఒక గుట్టుని గట్టిగా మైండ్లో పెట్టుకుని, వారి చేతల్లో పెట్టుకుని, నువ్వు నా మాట వినకపోతే, నేను చెప్పింది చేయకపోతే, నేను చెప్పినట్లుగా వినకపోతే, అది ఆడవాళ్లకు కావచ్చు, మగవాళ్లకు కావచ్చండి. ఖచ్చితంగా మగవారికని లేదు, ఆడవారికని లేదు, ఇద్దరికీ కూడా సమానమే. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఇబ్బందులనేవి కొద్దిగా కలిగే అవకాశాలు కనిపిస్తాయి. నువ్వు చెప్పకపోతే, నువ్వు నేను చెప్పిన పని చేయకపోతే, నేను అడిగింది ఇవ్వకపోతే, నేను అడిగింది చేయకపోయినా నీ విషయాన్ని 10 మందికి చెప్తాను, నిన్ను అల్లరి చేస్తాను, ఇబ్బంది పెడతాను, సమస్యల్లోకి తోసేస్తాను అని కూడా చెప్పే సందర్భాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఒక స్త్రీ అయితే మాత్రము వీరి మాటల్ని బాధ కలిగించే విధంగా భయానకంగా ఉండొచ్చు. అలాగే స్త్రీ ఫోన్ కాల్ అయితే ఈ రోజున రాబోతుంది. వచ్చే సమస్యలు ఎలా ఉన్నాయి అంటే, బయట వ్యక్తి నుండి కలిసే వార్త అయితే, ఆడవాళ్లు అయితే ఎవరైనా మీరు డబ్బు ఇచ్చిన సందర్భాలు కానీ, లేకపోతే ఎవరైనా నమ్మిన వ్యక్తి విషయంలో కానీ, బయట వ్యక్తులు ఎవరైనా మీరు కలిసి మాట్లాడడం, కొద్దిగా కలిసి సహజీవనం చేయడం వంటి విషయాల్లో, మగవారు అయితే మీరు డబ్బు విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఒక స్త్రీ విషయంలో కానీ కొద్దిగా చేసేటటువంటి వర్క్ విషయంలో కావచ్చు, మీరు కొన్ని తెలిసి కొన్ని తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేయడం, అలాంటి విషయాలు కాస్తగా పెరిగిపోయాయి. పూర్తిగా ఒక స్త్రీ మిమ్మల్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చెప్పి చూస్తోంది. ముఖ్యంగా పాత పరిచయం లేదా పాత సంబంధం, లేకపోతే ఒక స్త్రీ ఈ విధంగా మీకు ఫోన్ చేసి మీకైతే వ్యతిరేకంగా ఈ రోజున ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడడం కావచ్చు, ఒత్తిడికి గురి చేయడమే కాకుండా మిమ్మల్ని భావోద్వేగంగా కుదించే విధంగా మాటలు మాట్లాడవచ్చు. అలజడి సృష్టించడం ఆ స్త్రీకి బాగా ఎరుక. మిమ్మల్ని నలుగురిలో నవ్వుల పాలు చేయడమే వారి ధ్యేయము. అబద్ధపు, అపార్థపు ప్రచారమో, బెదిరింపులు ఇవ్వచ్చు. వ్యర్థపు ఆరోపణలు, నమ్మకాన్ని దెబ్బతీసే మాటలు మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంది. అసలు ఆ స్త్రీ చెప్పడంతోటి ఈ రోజున మీకు నిద్రలేమి సమస్యలు ఉండొచ్చు. ఆలోచనలతో గందరగోళంగా మీ మనసు మారొచ్చు. నమ్మిన వ్యక్తుల పట్ల మీరు ఎక్కువగా ఈ రోజున అవమానాలు ఎదుర్కోవచ్చు. మీరు ఎవరినైతే అభిమానిస్తున్నారో, ఏ విషయమైతే మీరు చెప్పాలనుకుంటున్నారో, అలాంటి విషయాలపై కూడా మీపై అతనికి లేదా ఆమెకు మీపై చాలా వరకు కూడా లేనిపోని చెడు చాడీలు చెప్పి, జరగనివి జరిగినట్లుగా చిత్రీకరించి, మీ ఇద్దరికి మధ్య కూడా కొన్ని గొడవలు, ఇబ్బందులు కలిగించేసి, మీరు చేయకపోయినా చేశారు, అనకపోయినా అన్నారు, తినకపోయినా తిన్నారు, ఇలా ఏదో ఒక విధంగా జరగకూడనివి జరిగినట్లు చిత్రీకరిస్తారు. ఇలా చికాకులు కుటుంబం వరకు తెచ్చేస్తారు. ఈ రోజున ఇంట్లో కూడా పెద్ద నిశ్శబ్దం అలముకుంటోంది. దానివల్ల మీరు మనోవ్యాకులత చెందుతారు. మానసిక శాంతి ఉండదు. వేదన ఎక్కువ అవుతోంది. కుదురు ఉండదు. దానివలన పూర్తిగా చికాకులు, నష్టాలు, ఇబ్బందులు కొద్దిగా బలంగా ఈ రోజు కనిపిస్తున్నాయి. రావాల్సింది రాకపోవడం, జరగాల్సింది జరగకపోవడం, చివరాఖరి నిమిషంలో మీరు మానసిక ప్రశాంతత కోల్పోవడం, తత్ఫలితంగా నష్టాలు చవి చూడడం జరుగుతుంది. అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు ఏ విధంగా ఉన్నాయంటే, ఒక స్త్రీ వల్ల ఏదైనా సమస్య కలిగితే ఫోన్ సంభాషణలు రికార్డ్ చేయండి. లేదా మీరు ఏదైనా తప్పు చేయకపోతే లైట్ గా తీసుకుని వదిలేసి, అటువంటి ఫోన్ కాల్స్ ఇక రాకూడదు అని పట్టించుకోకుండా పక్కన పెట్టేయండి. లైట్ తీసుకోండి. ఆ ఫోన్ కాల్స్ ఎత్తకపోయినా మంచిది. కొంతమందికి ఇది జరిగే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. సంభాషణ విషయంలో రికార్డ్ చేసుకోవడం మాత్రమే కాదండి, మాట మాట్లాడే విషయంలో జాగ్రత్త. నోటి తుత్తర పనికిరాదు. ఏది పడితే అది మాట్లాడడం, ఎవరో ఏదో చెప్తే భుజాన ఎత్తుకుని మాట్లాడడం, ఎవరో మనల్ని రక్షిస్తారు అన్నట్లుగా పేట్రేగి మాట్లాడడం, ఈ రోజున ఇది అంత మంచిది కాదు. సమస్య ఏదైనా ఆ స్త్రీతో ఉంది అనుకోండి, నిమ్మళంగా మాట్లాడండి. ఆ యొక్క స్త్రీ ప్రవర్తన మీకు తెలుసు కాబట్టి
చెబితే వింటారు అనుకుంటే మాట్లాడండి. లేదంటే ఫోన్ ఆన్సర్ చేయకపోవడమే మంచిది. లేదంటే కుటుంబంలో ఎవరిదైనా సహాయం తీసుకోండి. జీవిత భాగస్వామిది కానీ, తల్లిది కానీ, తండ్రిది కానీ మీరు ఆ యొక్క సహాయం తీసుకుని వారితో మాట్లాడించండి. అతి చనువు అస్సలు ఉండకూడదు. అతిగా స్పందించొద్దు. వారు ఏం చెప్తున్నారు అనేది వినండి. భయపడవద్దు. భయపడి మీ యొక్క అంతర్గత విషయాలు బయటపెట్టొద్దు. మీరు మాట్లాడే మాట వారికి ఉపయోగపడకూడదు. మీరు మాట్లాడే మాట వారికి ఒక బాణం కాకూడదు. గుర్తుంచుకోండి. మీ పర్సనల్ విషయాలు బయటకు చెప్పొద్దు. ఇబ్బంది పడతారు. అలాంటి విషయాలు చెప్పడం వల్ల జరిగినటువంటి తప్పిదం మరలా జరగకూడదు. ఈ రోజు పెద్దల యొక్క ఆశీర్వాదాలు, కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు ఎక్కువగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నా, విదేశీ స్థానాల్లో మీకు స్థితిగతులు బలంగా మారాలి అనుకున్నా ఈ రోజు చేసే ప్రతి ఒక్క పని ఉపయోగపడుతుంది. ప్రయాణాలు ఈ రోజు మంచి నిర్ణయాలు. పాస్పోర్ట్ సంబంధిత విషయాల్లో, వీసా సంబంధిత విషయాల్లో ఒక మంచి పూర్వోభివృద్ధి కలుగుతుంది. అలాగే ఈ రాశి జాతకులు విదేశాల్లో ఉంటే గనక ఉద్యోగాలు సాధించాలనుకుంటున్నా, స్కాలర్షిప్ అవకాశాలు అందుకోవాలనుకుంటున్నా ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ రంగాల్లో కూడా అభివృద్ధి పరంగా చాలా బాగుంటుంది. మీ రంగాల్లో అభివృద్ధి పరంగా బాగుంటుంది. బిజినెస్, సంప్రదాయ రంగాల్లో పురాతన వస్తువులు, హస్తకళలు, సంప్రదాయ జ్ఞానం, ఈ కళా రంగాల్లో పనిచేసే వారికి మంచి పేరు రావచ్చు. శ్రమకు తగ్గ ప్రతిఫలితమైతే అందుతుంది. అలాగే గురువు సంబంధిత రంగాలు అంటే పాఠశాలలో కానీ, ఆధ్యాత్మిక సంస్థల్లో కానీ, పుస్తకాల ప్రచురిత సంస్థల్లో కానీ మీకు మంచి వృద్ధి ఉంటుంది. ఈ రోజు అధిక ఆశలు పెట్టుకుని ఏ ఒప్పందం చేసుకోవద్దు. అలాగే స్నేహితుల విషయంలో మీ మాటలు అపార్థం కానివ్వచ్చు. అవకాశం ఉంది కావున సున్నితంగా ఉండండి. తండ్రితో లేదా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారితో కొన్ని అభిప్రాయ భేదాలు కూడా తలెత్తొచ్చు. కావున మీరు సౌమ్యంగా ఉండండి. పెద్దవారితో సమస్యలు రావచ్చు. కొంచెం జాగ్రత్త పడండి. అలాగే ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి బయటికి వెళ్లడం చాలా ఉత్తమం. శ్రీ గురు దత్తాత్రేయ స్వామిని కానీ, బృహస్పతిని కానీ ఆరాధించడం వల్ల బ్రహ్మాండవంతంగా అనుకున్న పనులు జరుగుతాయి. ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని రోజుకి 27 సార్లు జపించుకుంటే అభివృద్ధి ఆశాజనకంగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారుగా? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్